నుంచి దేవుడు నాకు సహాయం చేసి మిమ్మల్ని అందరినీ సమకూర్చడానికి దేవుడు ప్రణాళిక వేసింది. మీరు మాట్లాడడానికి కాదు, మీరు అల్లరి చేయడానికి కాదు. దేవుడు ఇంత ఏర్పాటు చేసింది దేని కొరకంటే దేవుడు మీతో మాట్లాడాలని. హల్లెలూయా. మరి దేవుని మాటకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? మీరు మాడకొని దేవుని నామాన్ని అవమానపరుస్తారా? మీరే డిసైడ్ చేసుకోండి. హల్లెలూయా. ప్రార్థన. సేవకులు మా ఆత్మీయ తండ్రి గారు సంతోష్ శెట్టి గారు వచ్చారా? రాలేదు, దారిలో ఉన్నారు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన పరమ తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. మరి ఇప్పటిదాకా ఘనమైనటువంటి ఈ సమయంలో నిన్ను స్తుతించి గణపరిచినటువంటి ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలయ్యా. ఈ 2025వ సంవత్సరము ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంత గొప్ప సంతోషాన్ని మీరు మాకు ఇచ్చినందుకు చాలా వందనాలు తండ్రి. మరి ఇప్పటిదాకా నీ యొక్క బిడ్డలు పాటల ద్వారా నేను మహిమపరిచారు. చిన్న బిడ్డలు నేర్చుకున్న నాట్యము ద్వారా సంతోషించాము. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నా ప్రభువా, నీ వాక్యంలోనికి మేము సిద్ధపాటు కలిగి ఉండగా ఏ విధంగా అయితే నాయనా ఒక పంట వేయాలంటే దమ్ము చేయబడి అవి మెత్తన చేయబడి మంచి నేలగా ఉంటేనే అందులో వేయబడే విత్తనం ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, ఈ రోజున కూడా అనేకమైన శ్రమల చేత అనుభవాల చేత దమ్ము చేయబడి ఎన్నో హింసల చేత అవమానాల చేత కృంగిపోయినటువంటి ప్రతి హృదయము కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మంచి నేలగా ఉన్నట్లు సహాయం చేయండి. ఏ వాక్యం అయితే విత్తబోతున్నానో, ఏ మాట అయితే నా నోట ఉంచి పలికిస్తున్నారో ఆ మాట సూటిగా వారి హృదయంలో వేయబడి ఫలించి అభివృద్ధి పొంది ఆ ఫలములు ప్రతి ఒక్కరూ కోసుకునే కృప దయచేయండి అయ్యా. ఈరోజు నిజమైన క్రిస్మస్కు అర్థము తెలియని ప్రజలు, నిజమైన క్రిస్మస్ జరుపుకోవటము తెలియని ప్రజలు, ఏమి చేయాలో ఎలా చేయాలో అర్థం కాని ప్రజలు ఉన్నటువంటి ఈ సందర్భంలో కొద్ది నిమిషాలు నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను సరిచేయడానికి మీరు మాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి స్తోత్రాలు. దయచేసి ఇక్కడ నిలబడేది నేనైనా నీ ఆత్మతో నింపి నీ నడిపింపులు నడిపించమని, ఎలా మాట్లాడితే ఎలా ప్రకటిస్తే నీ బిడ్డలందరికీ కూడా అర్థమవుతుందో, ఎలా నీ వాక్యాన్ని విత్తితే ఆ హృదయము ఫలిస్తుందో నన్ను ఒక ప్రాముఖ్యమైన పాత్రగా ఉపయోగించుకోమని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నైనా నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందముతో సంతోషముతో నింపబడి వారి గృహాలకు వెళ్ళినట్లు సహాయం చేయమని, నాలో ఏదైనా పొరపాటు పాపము దోషము చేదు తీగలు ఏమైనా నాలో ఉంటే ఈ క్షణమే ఈ ప్రార్థనలో తొలగించి నన్ను పవిత్రపరిచి నీ ఆత్మతో నింపమని నీ సహాయాన్ని వేడుకుంటూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట చిన్న ప్రార్థన ఆలకించి సహాయం చేయమని అడిగి బ్రతిమలాడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఏదైనా సంతోషం ఉంటే, సంతోషం లేని వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు బ్యానర్ కనబడుతుందమ్మా? కనిపిస్తుందా లేదా? కుర్చీలు తీసాను అన్న, తీసాను కొంచెం పోడియం ఇచ్చి పెట్టండి అమ్మా. ఇస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, లోక రక్షకునికి, త్వరలో రాబోతున్న మన యేసయ్యకు హల్లెలూయా. నాకు స్వరం లేకపోయినా ఆత్మస్వరం ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మంచిది. మన రక్షకుడైన, విమోచకుడైన, మన స్నేహితుడైన, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా ప్రేమపేట వందనాలు తెలియజేస్తా ఉన్నా. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ టు యూ. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి కూడా విష్ చేస్తారా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పెద్దలు పిల్లలందరికీ కూడా
మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సంపూర్ణమైన ఆరోగ్యముతో ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఉండటానికి ఈ దినము, ఈ సమయము దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు దేవుడు నిన్ను నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకున్నందుకు కూడా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెక్కువ సమయం వెయిట్ చేయించను. నేను వాక్య భాగంలోకి వెళ్తున్నాను. ఈరోజు నా వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ ఆత్మ సత్యం మనలో ఏ విధంగా వస్తుంది? ఈరోజున ప్రపంచం జరుపుకున్న క్రిస్మస్కి, దేవుడు కోరుకున్న క్రిస్మస్కి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి కొద్ది మాటలు మీ ముందు ఉంచబోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం, మైకే ఉండాయి ఎవరైనా చదవగలిగిన వాళ్ళకి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవగలిగిన వారు ఎవరైనా అందించండి అమ్మ, చాలు. అది దేవుని సార్ గారికి ఇవ్వండి. సార్ గారు బాగా చదువుతారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన చదువుతాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కూడా కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభువాని పాదాలకు స్తోత్రాలు. అయ్యా, వచ్చివాణ్ణి మట్టివాణ్ణి, నీ చేత ఎన్నుకోబడిన నీ కుమారుణ్ణి, నీ దాసుని ఈరోజు నీ ప్రాంతం నిలవబెట్టి అద్భుతంగా నీ సేవ పరిచయంలోనైనా నీ సేవకుడిగా ఒక ముద్ర వేసి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీ వేసిన ముద్ర ఈరోజున ఈ ప్రాంతంలో చేస్తున్న పరిచయం బట్టి నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని ప్రకటించబోతుండగా దయచేసి నాకు సహాయంగా ఉండండి, నాకు తోడుగా ఉండండి. నీ బిడ్డలందరూ కూడా అర్థమయ్యే రీతిలో ప్రకటించే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఎవరికి సంతోషము చెప్పండి? ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు తెలుసా? దేవదూత గొర్రెల కాపరులు ఆ దేశంలో, ఏ దేశంలో అంటే యూదయ దేశంలో కొంతమంది గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళి చెప్తా ఉంది. బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, యూదయ దేశములో బెత్లెహేమ్ అనే ఊరుందట. భారతదేశంలో విజయవాడలో ఎల్బిఎస్ నగర్ అనే ప్రాంతం ఉందట. ఇప్పుడు యూదయ దేశములో బెత్లెహేమ్ అనే ఊరిలో యేసు ప్రభువు వారు జన్మించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ గొర్రెల కాపరులు బెత్లెహేములో ఉన్నట్టు రాయబడలేదు, కానీ ఆ దేశములో ఉంది. హల్లెలూయా. ఆ దేశంలో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని స్థలములో ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారంట? రాత్రి కాల వేళ తమ మందను కాచుకొనుచుండగా, హల్లెలూయా, తమ మందను కాచుకొనుచుండగా దేవదూత వారికి ప్రత్యక్షమయ్యి భయపడకుడి, హల్లెలూయా, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం మీకు నేను తెలియజేస్తున్నా. ఎవరికి సంతోషం? మరియమ్మ గారికి సంతోషం, యోసేపు గారికి సంతోషం, గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకే సంతోషం, జ్ఞానులు అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకే సంతోషం. ఆ వాక్యం చదువుతున్న మనకు కూడా మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? అత్తిండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. ఈ రోజున తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయన ఎలా రక్షిస్తాడు? ఇదిగో ఇలా రక్షించాడు. మనము కోరుకున్నటువంటి క్రిస్మస్ ఏమో ఇట్టుంది. ఎలాగుందమ్మా? ఇప్పుడు మనం జరుపుకునే క్రిస్మస్ ఎలాగుందంటే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత, బెల్స్, బాల్స్, లేకపోతే ఈ డెకరేషన్ అంతా కూడా మొదట చదివిన వాక్యానికి సాదృశ్యం. మహా సంతోషం. ఏ సంతోషం? క్రిస్మస్ ట్రీ పెడితే క్రిస్మస్ సంతోషం, ఆ బాల్స్ ఏలాడదీస్తే క్రిస్మస్ సంతోషం, లేకపోతే క్రిస్మస్ తాతమా మాట్లాడొద్దు, పిల్లలకు అర్థమాయించండి. క్రిస్మస్ ట్రీ పెట్టి బాల్స్ పెట్టి డెకరేషన్ చేసుకొని అందంగా డెకరేషన్ చేసుకుంటే అది మనకి సంతోషం. కానీ దేవుడు అంటున్నాడు తన ప్రజలను వారి పాపం రక్షించడానికంట ఆయన పుట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగ జరిగింది? ఇలా జరిగింది. ఇప్పుడు సంతోషిద్దామా? ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి మనం రక్షించడానికి. సంతోషిద్దామా? ఏయ్ పళ్ళు రాలగొట్టేస్తా. హల్లెలూయా. ప్రజలు కోరుకున్న సంతోషమేమో క్రిస్మస్ ట్రీలో, బాల్స్లో, క్రిస్మస్ తాతలో, బెల్స్లో అందంగా అలంకరించినటువంటి వీటిలో వాళ్ళు కోరుకుంటున్నారు ఏమని తెలుసా? మహా సంతోషకరమైన సువార్తమానం మాకు 2025 సంవత్సరాల క్రితం వినపడింది దేవదూత ద్వారా అని. కానీ అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అదే సందర్భంలో చెప్తున్నారు. ఏమని? మరియమ్మ గారికి చెప్తున్నాడు దేవదూత వచ్చేవని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమ్మా. పుడుతున్నాడు ఆయన. ప్రజల్ని ఎలా కాపాడుతాడట? ఇదిగో ఇలా కాపాడుతాడట. ఎలా కాపాడాడు నిన్ను నన్ను ఈ రోజున? చెప్పాలి. ఎలా కాపాడాడు? నిలువుటంగి లేదు, ఒంటి నిండా గాయాలు, అదిగో ముళ్ళ కొరడ, అదిగో శిలువ. ఆయన పుట్టుకలోనే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసింది దేవదూత. ఇక్కడ మరియమ్మ గారికేమో అలా చెప్పింది, గొర్రెల కాపలకేమో ఇలా చెప్పింది. ఏమని? మహా సంతోషకరమైన సువార్తమానం. దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. ఈ సీజన్ ఏంటి? చలికాలం. అలాగే క్రైస్తవులకు ఏ కాలం? పోయే కాలమా? చెప్పాలి. క్రిస్మస్ కాలం. ఈ సీజను ఎంత సంతోషమో తెలుసా? నా జీవితంలో జరిగిన అనుభవాలు చెప్తాను. నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఈ నవంబర్ వస్తుందంటే సేవకులు ఎంటపడేవాళ్ళు, సేవకులు నా ఇంటికి వచ్చేవాళ్ళు, సేవకులు నాకు కబురు పెట్టేవాళ్ళు. ఏమని? నవంబర్లోనే గుర్తొస్తా వాళ్ళకి. నేను నవంబర్లోనే గుర్తొస్తా. ఎందుకు తెలుసా? క్రిస్మస్ వస్తుంది కదా, సంతోషం పిలిస్తే పిల్లకి ఏం నేర్పిస్తాడు? సాంగ్స్ నేర్పిస్తాడు, డ్యాన్స్ నేర్పిస్తాడు, స్కిట్లు నేర్పిస్తాడు, ఓ పగలబడి నవ్విస్తాడు. అనేక మంది సేవకుల దగ్గర నేను ఒక ఆట బొమ్మలాగా ఆడాను కొంతకాలం, మ్యారేజ్ కాకముందు. నవంబర్లోనే సంతోష్ గుర్తొచ్చే వాళ్ళందరికీ కూడా. నేను అనుకున్నాను, అబ్బో నేను గొప్ప డ్యాన్సర్ని, నేను మంచి డ్యాన్స్ మాస్టర్ అవుతున్నా, నా డ్యాన్స్ చూస్తే అందరూ ఇజులు కొడుతున్నారు అని చాలా ఉప్పొంగిపోయి గర్వించిపోయాను. నా డ్యాన్స్ చాలనుకున్నా. సూర్యాపేటలో 200 మందికి నేర్పించాను ఒకే స్టేజ్ మీద మీటింగ్కి. సినిమా పాటలకు కాదు, దేవుడి పాటలకే. హల్లెలూయా. సేవకులు ఎక్కడ రమ్మంటాడికి వెళ్ళిపోయావు, నా ఖర్చులు పెట్టుకొని. మరి ముత్యాలంపాడు, బాలాజీ నగరం, లేక రాణిగారి తోట, మా సేవకులు ఎక్కడికి పంపిస్తే ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కీలు బొమ్మలాగా ఎగిరించేవాడిని ఒకప్పుడు. ఈ సీజన్ నా జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యంగా ఏర్పడింది, ఈ క్రిస్మస్ సీజన్. నేను అనుకున్నాను కొంతకాలం, అబ్బో సూపర్ అనుకున్నాను. క్రమేణా వస్తుంటే నాకు ఈ డ్యాన్స్ మీద చాలా వరకు తగ్గిపోయింది. అంటే వీళ్ళని వాడుకుంటున్నారేమో, వీళ్ళేంది అక్కడ రమ్మంటారు, ఏడ రమ్మంటారు నన్ను ఇలా. ఆఖరికి మా ఆత్మీయ తండ్రి గారితో కూడా అన్నా, ఎందుకన్నా వీళ్ళు సంవత్సరం అంతా చర్చిలకు రారు, నువ్వేమో నవంబర్కి నన్ను పట్టుకుంటావు, నవంబర్ నుంచి నా పని మానేయమంటావు, నవంబర్ నుంచి నన్ను అక్కడికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు అంటావు, దేనికన్నా అని మా ఆత్మీయ తండ్రి గారిని ఎన్నోసార్లు ప్రశ్నించా. ఆయన ఏమన్నాడు తెలుసా? సంతోష్, వారు కనీసం ఇలాగైనా ఈ సీజన్లోనే మనకు దొరుకుతారయ్యా, ఇప్పుడే దొరుకుతారు వాళ్ళు, ఇంకా డిసెంబర్ అయిపోతే దొరకరు వాళ్ళు. నాకు అప్పుడు అర్థం కాల. నీదేం పోయిందన్నా? నా ఉద్యోగం కదా పక్కన పెట్టుకున్నా, నా కుటుంబం కదా ఆకలితో ఉండేది,
నా కుటుంబానికి కొత్త బట్టలు ఉండేవి కాదు. సంఘమంతా కొత్త బట్టలు వేసుకుంటే నేను మా పాస్టర్ గారు మా పిల్లలు మా పాస్టర్ గారి పిల్లలు పాత బట్టలు రోడ్డు మీద భుజాల మీద వేసుకెళ్తారు తెలుసా, 100కి 150కి బట్టలు అవి కొనుక్కుని వేసేవాళ్ళు నా బిడ్డలకి. నాకేమో ఇదేం బాధన్నా, శుభ్రంగా జాబ్కి వెళ్తే నా పిల్లలకు వచ్చి నువ్వేమో సీజన్ అంటావు, క్రిస్మస్ కాలం అంటావు, వాళ్ళని డ్యాన్స్ లేపిమంటావు, వాళ్ళు ఇప్పుడే దొరుకుతారంటావు అని చాలాసార్లు మా సేవకుల మీద నేను చేశాను. అయితే అసలు ఆ సేవకులతో నాకు పరిచయం ఎలా ఏర్పడింది తెలుసా? టీనేజ్లో ఉన్నప్పుడు శాంతిబాబు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలామంది పరిచయం అయ్యారు. సంతోష్ రెడ్డి కూడా పరిచయం అయ్యాడు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అన్నిటికీ దూరం అయిపోయాను. చర్చికి దూరం అయిపోయాను, పరిచయకి దూరం అయిపోయాను. ఓ రకంగా చెప్పాలంటే నేను రైల్వే స్టేషన్లో బాత్రూములు కడుక్కునే పనికి వెళ్ళాను. ఏ పని దొరకలా, నేను చదువుకున్న చదువుకి ఏ పని దొరకలా. అటువంటి సమయంలో పరిచర్య లేదు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక, కుటుంబ పోషణ భారం అయిపోయి ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి నాకు ఏ పని దొరకక విజయవాడ రైల్వే స్టేషన్లో నేను ఒక వాష్రూమ్స్ క్లీన్ చేసే పనికి వెళ్ళాను. కరెక్ట్గా అదే నవంబర్లో 2012వ సంవత్సరంలో నేను 5 నంబర్ ప్లాట్ఫామ్ మీద ఇలా బకెట్ పట్టుకొని కిందకి ఇలా వంగి బకెట్తో నీళ్లు పడుతున్నప్పుడు ఒక కాల్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాష్రూమ్స్ క్లీన్ తప్పులేదు, నేను చెప్పుకుంటా దేవుని సన్నిధిలో, తెలియాలి మీ అందరికీ. 5వ నంబర్ ప్లాట్ఫామ్ మీద బండి ఆగి ఉంది. నేను బకెట్ పట్టుకొని ఇలా కింద కొంచెం వాటర్ పడుతున్నా, ఒక ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఎవరో కాదు, సంతోష్ రెడ్డి గారు. అయ్యా నా పేరు సంతోష్ రెడ్డి, గుర్తున్నానా అన్నాడు. గుర్తున్నారన్నా అన్న. నీతో మాట్లాడాలయ్యా, మీ ఇల్లు ఎక్కడని అడిగితే నేను అడ్రస్ చెప్పాను. సాయంత్రం వచ్చాడు. వచ్చి అయ్యా చాలా కాలం అయింది మన ఇద్దరం కలిసి, మరి మా యవన బిడ్డలు ఆటనారులో ఉన్నారు, వాళ్ళకి డాన్స్ నేర్పిస్తావంటే మరలా అనుకున్నాను. ఓహో ఏమైపోయింది, సీజన్ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సంతోష్తో పని ఉంది అనుకున్నాను. సంతోష్ మళ్ళీ డాన్స్లోకి రాబోతున్నాను అనుకున్నాను. ఇంకా మామూలుగా లేదు, ఆటనారు వెళ్ళా, ఇక్కడే ఉన్నాను. యవన బిడ్డలందరూ కూడా డాన్స్ వేస్తున్నా పరిచయలో మునుగుతున్నా. ఈ సీజన్ అంతా కూడా అద్భుతంగా ఉంది. కొంతకాలానికి ఈ సీజన్ ముగిసిపోయింది. క్రిస్మస్ అవ్వగానే ఇంకెవ్వరూ కూడా ఇంక పనులకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా నాకు పని ఉండేది కాదు. ఇదంతా ఎందుకు జరిగిందిరా బాబు అనుకుంటే, ఈ రోజున ఇదే సీజన్ కనుక లేకపోతే నీ ముందు ఇలా సేవకుడిగా ఉండాల్సినంత అవసరం నాకు ఉండేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సీజన్కి కారణం ఏంటంటే దిస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. నన్ను సేవకుడిగా ఈ ప్రాంతం నిలబెట్టుకుంటానికి ఆ రోజున 5 నంబర్ ప్లాట్ఫారంలో బకెట్ పట్టుకున్న నాకు ఒక కాల్ వచ్చింది చూసారా. దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. ఆ రోజు ఆ కాల్ రాకపోతే నేను ఇంకా ఆ పనులోనే ఉండేవాడినేమో. ఈ సీజన్ అనుకున్నాను, నన్ను వాడుకుంటున్నారు అనుకున్నా, ఈ సీజన్కే నేను గుర్తొస్తాను అనుకున్నా. కానీ దేవుని ప్రణాళిక ఎలాగుందంటే, సంతోషనే నన్ను లోకానుసారమైన జీవితంలో నుంచి నన్ను బయటికి రావడం కోసం 2012లోనే ఆయన ప్రణాళిక వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సీజన్ విలువ నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? నేను సేవకుడే అనుకున్నా. దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద హల్లెలూయా. నన్ను కాపాడుకుంటానికి ఆయన ఈ సీజన్ నా కొరకు ఏర్పాటు చేశాడేమో. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక క్వశ్చన్ వేసుకోండి. టుడే 25/2025 గురువారం. ఈ దినం మనం బతుకున్నామా చనిపోయామా? అమ్మా బ్రతికున్నాం. ఈ దినము చూడలేక గొప్ప గొప్ప ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అందగాళ్ళు కూడా మట్టిలో మట్టిగా, కట్టెలో బూడిదిగా కలిసిపోయారు. కానీ ఈ రోజున ఇంత చక్కగా పిల్లలు డాన్స్ చేస్తే చప్పట్లు కొట్టారు, పాటలు పాడితే చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. ఇంకా మీ ఆత్మ మీలో ఉంది. కారణం ఏంటి? ఆనందించి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు అడుగుతున్నాడు, నాకు ఏం కావాలి? మిమ్మల్ని ఇక్కడ నడిపించడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఒక రీజన్ ఉంది. ఆయన శిలువ మీద అలాడుతూ ఏమన్నాడు? తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. హల్లెలూయా. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లా. ద రియల్ క్రిస్మస్కి అర్థం తెలియట్లా. ఆయన ఎందుకు పుట్టాడు? ఒక సందర్భంలోనేమో మహా సంతోషకరమైన స్వార్థమానమని, ఒక సందర్భంలోనేమో మరొకరితో అంటున్నాడు, నేను చనిపోవటానికి మిమ్మల్ని రక్షించుకుంటానికే పుట్టా. నేను పొద్దున వాక్యంలో చెప్పాను,
గొర్రెల కాపర్లు తెలుసు కదా మీ అందరికీ కూడా. ఈ వార్త వాళ్ళకే చెప్పింది ఎవరు? దూత. చదువు ఒకసారి, అద్భుతమైన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ, త్వరగా ముగిస్తాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ గొర్రెల కాపర్లు చీకట్లో ఉన్నారు రాత్రికాల వేళ. వాళ్ళకి టార్చ్ లైట్లు లేవు ఆ కాలంలో. వాళ్ళు ఎందుకు ఆ పొలంలో ఉన్నారంటే వాళ్ళ కొరకు నియమించబడినటువంటి ఆ సంఘమును వాళ్ళు ఏం చేస్తున్నారు? కాచుకుంటున్నారు. గొర్రెల కాపర్లకు ఉన్న ఆస్తి ఏంటో తెలుసా? ఆ గొర్రెలే, ఆ మందే. వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఉంటే వాళ్ళు అంత ఆస్తి పరులు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొలంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు కాస్తున్నారు. ఏ విధంగా? నిద్రపోవట్లా. ఈ చీకట్లో ఎవరికి కనిపించని చీకట్లో కొన్ని ఆపదలు వస్తాయి. పులి రావచ్చు, సింహం రావచ్చు, నక్క రావచ్చు. ఆ యొక్క మందను గలిబిలి చేయకుండా, ఆ మందలో నుంచి ఒక గొర్రె పిల్లైనా సరే అది ఎత్తుకుపోకుండా వీళ్ళందరూ ఏం చేస్తారంటే చలిమంటేసుకొని కాపు కాస్తూ ఉంటారు నిద్ర లేకుండా. గుర్తుపెట్టుకునే మాట కూడా. అటువంటి చీకట్లో ఉన్నటువంటి ఈ గొర్రెల కాపర్ల యొద్దకు దేవదూత ఎందుకు వచ్చింది? వారిని ఎందుకు ఎన్నుకుందో తెలుసా? కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు సర్వశక్తి గల దేవుణ్ణి అంటున్నాడు, దేవా నీవే నా కాపరివి, ఎందుకంటే నన్ను ఎలా కాపాడుకుంటున్నావో తెలుసా? నన్ను ఎలా కాపాడుకుంటున్నావో తెలుసా? నన్ను కాపాడుతున్నవాడా నువ్వు ఒక కాపరివయ్యా అని సెలవిచ్చాడు. ఈ రోజున ఈ గొర్రెల కాపర్లకి ఏముందంటే తన మంద మీద బాధ్యత ఉంది, తన మంద మీద బాధ్యత ఉంది, భయం ఉంది, శ్రద్ధ ఉంది. నిద్రాహారాలు మాని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మందన కాస్తున్నారు. హల్లెలూయా. అందుకని దేవుడు అనుకున్నాడు, ఒరే బాబు మీరురా నిజమైనటువంటి కాపరులు, మీకు అప్పగించిన మందను నిస్వార్థంగా కాస్తున్నారు, వాటికి ఏ ప్రమాదం లేకుండా మీరు కాపాడుతున్నారు, మీ శరీరాన్ని మీ దేహాన్ని కూడా లెక్క చేయకుండా ఈ చలిలో ఈ రాత్రి కాల వేళ కూడా మీరు ఏం చేస్తున్నారు? మీ మందను మేపుతున్నారని చెప్పి దేవుడు దేవదూత దగ్గరికి తీసుకెళ్ళి చెప్పించాడు. మీకు అద్భుతం, మీ ఇంటికి చదువుకోండి. అక్కడ ఏ రాయబడి ఉంటుందంటే, ఈ మాటలు చెప్పినటువంటి దూత అలా కొంచెం కదలంగానే దేవదూతతో సహా దూతల సైన్యమట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ స్తోత్రము చేయొచ్చు. ఏమైపోయినాయి అంట? పరలోకానికి వెళ్ళిపోయినాయి అంట స్తోత్రం చేస్తూ. ఈ సమయం ఎవరు చూశారు? గొర్రెల కాపర్లు చూసి, అరే బాబు ఇది ప్రభు మనకు తెలియజేశాడు రా, కాబట్టి మనం ఏం చేయాలా? ఏం చేయాలి? మనకు విడబడినటువంటి శుభవర్తమానం ఏంటో కల్లారా చూడాలి. హల్లెలూయా. కల్లారా చూడాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఆ మందనంతా తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసి తాళాలేసి వెళ్ళలా, ఉన్న పాటున వాటిని విడిచిపెట్టి చీకట్లో కింద మీద పడ్డారు. ఎట్టలని తెలియదు కానీ మీరు చూస్తే ఎలాగో అలాగా వాళ్ళు బెత్లెహేమని ఊళ్ళో రాయబడినట్టు రాయబడలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ దేశంలో ఎక్కడో ఉన్నారట వాళ్ళు. కానీ ఈ వార్త చెప్పగానే వారు ఏం చేశారు తెలుసా? మందని విడిచిపెట్టి వారి ఒంటి మీద ఉన్న బట్టలు చాలా వాసన వస్తాయి. వాళ్ళకి స్నానాలు ఉండవు. గొర్రెల చుట్టూ తిరుగుతా వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? బ్యాట్స్మెన్ వస్తుంది. ఆ రాత్రికాల వేళ వారు ఏం చేశారు? మందనంతా విడిచిపెట్టేసి పరుగున యేసు ప్రభు వారిని, మరియమ్మ గారిని, యోసేపు గారిని చూచి బయటికి వస్తూ వాళ్ళు ఏం చేశారు రాయబడి తెలుసా? ప్రచురము చేసిరి. ఏం ప్రచురము చేశారు? దేవదూత ఎలా వచ్చి మాట్లాడిందో, దేవదూత ఏ సంగతులు తెలియపరిచిందో, దేవదూత ఎక్కడికి వెళ్ళమందో, దేవదూత ఎవరిని కనుగొనమందో, అవి పరలోకంలో వెళ్తా ఏమని స్తోత్రం చేసినాయో ఈ అన్ని విషయాలను బట్టి కూడా ఈ యొక్క గొర్రెల కాపర్లు ఏం చేశారు? ప్రచురము చేశారు, అనగా ప్రకటించారు. క్రీస్తు వారి యొక్క జన్మమును గురించి ముందుగానే ప్రకటించి సువార్త ప్రకటించినటువంటి మొదటి వారు ఎవరు తెలుసా? గొర్రెల కాపర్లే. చదువుకోవచ్చు కావాలంటే. ఈ రోజున మీ సాక్ష్యములు పక్కింటోడికి తెలియదు. మీ జీవితము దేవుడు ఎందుకు పుట్టాడో, ఎందుకు చనిపోయాడో, వాట్ ఈస్ ద సీజన్, వాట్ ఈస్ ద రీజన్ అనేది ఎవరికి తెలియదు. చేతిలో సంకలో బైబిల్ ఉంటుంది తప్ప. దేవుడు అన్నాడు, నువ్వు పుట్టావు, దానికి ఒక రీజన్ ఉంది. హల్లెలూయా.
నువ్వు రక్షించబడ్డావు, ఒక రీజన్ ఉంది. రీజన్ లేకుండా దేవుడు ఏది చేయడు. సంవత్సరంలో ఎన్ని కాలాలు వస్తాయమ్మా? ఎన్ని సీజన్లు వస్తాయి? 3 సీజన్లు వస్తాయి. జనవరి నుంచి చలికాలం ఉంటుంది, ఫిబ్రవరి నుంచో మార్చి నుంచి ఎండాకాలం వస్తుంది, ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచో వర్షాకాలం వస్తుంది, మళ్ళీ అక్టోబర్ నుంచి నవంబర్ చలికాలం మొదలవుతుంది. ఎందుకని దేవుడు 3 సీజన్లు ఏర్పాటు చేశాడు? దానికి ఒక రీజన్ ఉంది. కానీ ఈ క్రిస్మస్కి సీజన్కి మాత్రము ఏకైక రీజన్ ఏంటో తెలుసా? నిన్ను రక్షించుకోవడం కోసమే. హల్లెలూయా. నీకంటే గొప్ప సేవకులు ప్రవీణ్ పగడలా గారు పోయిన సంవత్సరం బ్రతికున్నాడు, ఇప్పుడు లేడు. ఆయనకంటే గొప్ప వాళ్ళమా మనం? చెప్పాలమ్మా. సేవకుడి కంటే గొప్ప వాళ్ళమా? లేదే. ఆయన రీజన్ ఉంది నీ మీద, ఆయన కోరుకుంటున్నాడు, ఆయన నీకు ఈ సీజన్ ఇచ్చాడు గిఫ్ట్ కింద. ఆయన ఈ క్రిస్మస్ ఆనందించండి అన్నాడు, సంతోషించండి. ఎంత సంతోషించినా మీ మీద నాకు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుకుంటాం కొరకు ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది క్రిస్మస్లు గడిచిపోతున్నాయి, కానీ దేవుడు వేసేటువంటి ఆ రీజన్ ఉంది చూసారా? ఆ రీజన్ మాత్రం ఎవరు గ్రహించలేకపోతున్నారు. క్రిస్మస్సా కొత్త బట్టలు, క్రిస్మస్సా క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్సా డ్యాన్సులు, క్రిస్మస్లా కలర్ఫుల్ లైట్లు. దేవుడు అన్నాడు, నాట్ దిస్ ఈస్ ద రీజన్. అసలు రీజన్ ఏంటో తెలుసా? నిన్ను కాపాడుకుంటానికి రా, నిన్ను కాపాడుకుంటానికి తల్లి. ఎందుకంటే నేను ఎప్పుడో ప్రమాణం చేశా, ఎప్పుడో సర్వలోకానికి తెలియపరిచా, మీ పాపములు రక్షించటానికి నేను రాబోతున్నాను అని. కానీ ఈరోజున ఈ మహా సంతోషకరమే ఒకటే గుర్తుంటుంది అందరికీ. నా కోసం వచ్చాడు యేసయ్య అని ఎవరికి తెలియదు. నా కోసం వచ్చాడు. ఈ సంవత్సరం అన్నా నా కొరకు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మాట వినని ప్రజల కొరకు ఆయన దినమెల్లా కూడా చేతులు చాపి పిలుస్తున్నాడా లేదా? అంటే కేవలం ఈ సీజన్లోనే పిలుస్తున్నాడా? లేదు. మరికొద్ది రోజుల్లో ఈ సంవత్సరం ముగించబడుతుంది, ఇంట్లో క్యాలెండర్ మారుతుంది. దేవుడు అంటున్నాడు, క్యాలెండర్ మారితే సరిపోదు నాన్న, నువ్వు కూడా మారాలి. హల్లెలూయా. క్యాలెండర్లు మారితే సరిపోదు. ఈ అంత్య దినాల్లో ఎలాగైతే ఈ సంవత్సరం అంతంలో కూడా అందరూ కూడా సిద్ధపాటు అవుతారు. ఏమని? ముందుగానే క్యాలెండర్లు కొనుక్కుంటారు, ముందుగానే కేకులు సిద్ధపాటు చేస్తారు, ముందుగా నూతన సంవత్సరానికి నూతనంగా అడుగు పెట్టడం ఎన్నో ప్రణాళిక వేసుకుంటారు. దేవుడు అన్నాడు, నాట్ ఏ దట్ ఈస్ ద రీజన్. అసలు రీజన్ ఏంటో తెలుసా? నువ్వు ముందు రక్షించబడాలి. నువ్వు రక్షించబడితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకకు నిజమైన అర్థం. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ఈ వాక్యము ఇప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు చదువుతారా? మత్తయి సువార్త, లూకా సువార్త కేవలం డిసెంబర్లోనే చదువుతారు. మిగతా వారం అంతా, మిగతా నెలంతా కీర్తనలు, సామెతలు లేదా అయ్యగారు చెప్పే కొన్ని రిఫరెన్స్లు తప్ప ఈ మత్తయి సువార్త, లూకా సువార్త ఎప్పుడు చదువుతారు? మళ్ళీ వచ్చే క్రిస్మస్ సీజన్కి తప్ప చదవరు. దేవుడు అడుగుతున్నాడు, నేను పుట్టింది ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ ద సీజన్. నువ్వు ఇలా సంతోషంగా, ఆనందంగా, కలర్ఫుల్గా ఉండాలంటే ఇదిగో ఇది నేను అనుభవించాను. ఒక మాట చెప్తాను, మీ సేవకుల దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ వచ్చే ముందు నవంబర్లో అడగండి, అయ్యగారు క్రిస్మస్ వస్తుంది అనగానే అయ్యగారి గుండెలో ఇంత గుణపం దిగినట్టు అనిపిస్తుంది. తెలుసమ్మా? గ్రహించారు ఎప్పుడన్నా? విశ్వాసులకు క్రిస్మస్ అంటే ఒక పండుగ, కానీ సేవకుడకు చెప్పాలేంటి? గుండెలో గుణపం. ఎందుకో తెలుసా? మీరు కోరుకునే క్రిస్మస్ అదైతే ఆ క్రిస్మస్ ఎలా జరిగించాలనేది ఆయనకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన మనసులో ఉంటుంది, క్రిస్మస్ వచ్చేసిందా, ఎన్ని ఆత్మలు అప్పగించా, క్రిస్మస్ వచ్చేసిందా, ఎంతమంది నడిపించా, క్రిస్మస్ వచ్చేసిందా అనగా సంవత్సరం అంతలోకి వచ్చామా, ఎంతమందిని వాక్యము ద్వారా నేను పురిగొల్పి రక్షించానని ఆయన ఒకసారి ఏం చేస్తాడో ప్రణాళిక వేసుకుంటాడు. నేను కూడా మా యవన బిడ్డలకు బాప్తిసం క్లాసులు గత 3 నెలలుగా చెప్తున్నా. నేను ఎవరిని నేను బలవంతం చేస్తే వాళ్ళు బాప్తిసం తీసుకోకూడదు, నేను బలవంతం చేస్తే వారు రక్షణలోకి రాకూడదు. దేవుని వాక్యమే వాళ్ళకి సమాధానం అవ్వాలి, దేవుని రీజన్ వాళ్ళకి తెలియాలని 10 క్లాసులు చెప్పాను. ఇప్పటికీ 10 క్లాసులు, అద్భుతమైనటువంటి 10 క్లాసులు చెప్పాను. అందులో ఎందుకు అంటే ఒక రీజన్ ఉంది.
చెప్పినటువంటి ఆ 20 మంది 30 మందిలో వాక్యము ద్వారా ప్రేరేపించబడి వాక్యము వారిని కదిలించి ఆ 30 మందిలో ఒక్కరు రక్షించబడ్డా నేను ఆయన రీజన్కి తగినవాడిని అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప మనందరి మీద ఉంది. రేపు ఆయన ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తాడు, ఏమని? నువ్వు రక్షించబడటం కోసం నేను ఈ రోజున సిలువెక్కాను. మీరు గుడ్ ఫ్రైడే తెలుసు కదా. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల ముందు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి యేసు ప్రభువు తలదించుకున్నట్లుగా, లేకపోతే ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఆ సిలువ వేసినటువంటి ఆ ఫొటోస్ వేస్తారు, బ్యానర్లు వేస్తారు. లేకపోతే క్రీస్తు వారి గురించి ఒక సిలువ మీద ఇలాంటి బ్యానర్లు కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంకో బ్యానర్ ఉంటుంది సందుకొందుల్లో, శ్రద్ధాంజలి, ప్రథమ వర్ధంతి, రెండవ వర్ధంతి అని బ్యానర్లు ఎప్పుడైనా చూసారా లేదు? చెప్పండి అమ్మా, ఎవరికి వేస్తారయ్యి? చనిపోయినా నువ్వు నేను చనిపోకూడదని, నువ్వు నేను ఆ బ్యానర్లోకి ఎక్కకూడదని ప్రతి సంవత్సరం ఆయన ఎక్కుతున్నాడు, తెలుసా? ఈ 2025 కూడా ఆయన బ్యానర్ ఎక్కాడు గుడ్ ఫ్రైడే రోజున. కానీ నువ్వు ఎక్కలేదే, నేను ఎక్కలేదే. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద ఇప్పటికన్నా మారుతావేమో, డిసెంబర్ అయినా మారుతావేమో. ఈ డాన్సులు, ఈ స్కిట్లు, ఇవన్నీ కూడా ఎందుకు? యవన బిడ్డలకి మేము చాలామందిని వ్యతిరేకిస్తారు, నిజమే వ్యతిరేకిస్తారు. కానీ సావుకుడి ఆలోచన ఎలా ఉంటుందంటే, కనీసం ఈ సీజన్లో అయినా ఇలాగైనా వీళ్ళు ఏం చేయొచ్చు, చర్చికి నడిపించవచ్చు. హల్లెలూయా. రేపు జనవరి చెట్టకు దొరకరు, రేపే దొరకరు. ఈ మీటింగ్ అయిపోతే పండుకుంటే ఎవడు దొరకడు. రేపు పాస్టర్ గారు ఒకడో ఇద్దరు తీసుకోవాలి టేడీ బలలో, ఎవడో దొరకడు. కానీ సావుకుడు ఆలోచన ఏంటంటే, ఈ సీజన్లో అయినా అందరూ వస్తారు, ఈ సీజన్లో ఎక్కడొకళ్ళందరూ వస్తారు. కనీసం ఈ సీజన్లో అయినా వారిని దేవుని సన్నిధికి నడిపించి, ఒక పక్క డ్యాన్సులు, ఒక పక్క వాక్యం, ఒక పక్క డ్యాన్సులు, ఒక పక్క క్యారల్స్, ఒక పక్క డ్యాన్సులు, ఒక పక్క స్కిట్లు. దేనికోసం అంటే ఆయనకి మేము చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి చెప్పాలి? ఏం చెప్పుకోవాలి? ఆయనకి మేము సంజాసి చెప్పుకోవాలి. అందుకే ఈ బాధలన్నీ మాకు. నేను ఈ మీటింగ్ని 2 నెలల క్రితం, అంటే ప్రతి సంవత్సరం ఇదే రోజున చేస్తాం. ఇది అద్భుతమైన సాక్ష్యం. అయితే పాంప్లెట్లు వేసాం, పోస్టర్లు వేసాం. రోజులు గడిచే కొద్దీ నా ఇన్కమ్ తగ్గిపోయింది, ఇన్కమ్ లేదు. నిన్న ఉదయం, మొన్న 23వ తారీఖు మేము క్యారల్స్కి వెళ్ళే ముందు నా చేతిలో ఉన్నది కేవలం 150 మాత్రమే. మా మిస్సెస్ ఏమనిందంటే, నేను మధ్యాహ్నం పూట చర్చిలో భోజనాలు పెడతానమ్మా అంటే, లేదు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టానింది. హల్లెలూయా. సరే ఇది కూడా బాగానే ఉంది కదా అనుకొని నేను ఓకే చెప్పాను. కానీ నా దగ్గర ఏమి లేదు, ప్రార్థన తప్ప ఏమి లేదు. 23వ తారీఖు నా క్యారల్స్కి వెళ్ళేటప్పటికి నేను చాలా భయంతో ఉన్నాను. క్యాన్వాస్కి వెళ్ళాను, అనేక మంది పిలిచారు. వెళ్ళకపోతే ఒక బాధ, వెళ్తే ఒక బాధ. వెళ్ళకపోతేనేమో అయ్యగారు రాలేదని బాధ, వెళ్తేనేమో డబ్బుల కోసం వచ్చాడంటాడు, అదే భయం. సావకుడు ఏదన్నా భయమే, ఇంటికి వెళ్ళినా భయమే, వెళ్ళకపోయినా భయమే. మీరు నమ్మండి, వాళ్ళు చేతుల్లో పెడుతున్న రూపాయికి నాకు కన్నీరు గార్చాను. నేను కన్నీరు గార్చాను. నేను ఎప్పుడు మా మందిరంలో కూడా బాక్స్ పెట్టను. బాక్స్ ఉంటుంది కానీ కానుకల కోసం సపరేట్ పాట కానీ సపరేట్ టైం కానీ ఇవ్వను. అసలు రకం చెప్పడం పట్టను. హల్లెలూయా. అటువంటి ఒక మంచి స్థితిలో వెళ్తున్నాను. క్యారల్స్కి వెళ్దాం అందరూ అడుగుతున్నారంటే, వెళితే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ అని ప్రార్థన చేసుకొని బయలుదేరా. వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తున్నప్పుడు స్టిక్కర్ వేస్తున్నప్పుడు వాళ్ళు ప్రేమించి ఇచ్చిన కానుక తీసుకుంటుంటే నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. 200 చూస్తే 1 కేజీ చికెన్ గుర్తొచ్చింది నాకు. సావకుడి బాధ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. విశ్వాసులకేమో అలాగుంటుంది, సావకుడికేమో ఇలా ఉంటుంది. దేవుని బిడ్డలకు అలాగుంటుంది, యేసుప్రభు వారికి ఏమో ఇలాగుంటుంది. క్యాన్వాస్కి వెళ్ళి అయ్యంతా కూడా నేను ఉదయం నేను కౌంట్ చేస్తే ఒక్క అవసరానికి కూడా సరిపోదు. ఏడుపోకడే తక్కువ. సరే దేవా నీవు ఉన్నావని చెప్పి నేను నా ప్రయత్నం పాంప్లెట్ సేవకులకి ఇద్దామని బయలుదేరాను. నాకుంది
ఏంటి బాధ నాకు? అసలు నేను ఎందుకు కమిట్ అవ్వాలి? నేను ఎందుకు క్రిస్మస్ మీటింగ్ పెట్టాలి? నేను ఎందుకని ఇంత పెద్ద భారం మీదేసుకోవాలి? నాకేం అవసరం? ఆ డబ్బులే ఉంటే నా భార్య బిడ్డలో బాగోరని అప్పులు తీరవా? ఇప్పటికీ అప్పులలో తిట్లు తిన్నానే, నా అప్పులు తీరుతాయి కదా అనుకున్నాను. అనుకొని ప్రార్థన చేశాను, దేవానికి స్తోత్రం అనుకున్నా. నేను ఉదయకాలం మా బామర్ది గారు ఇక్కడే ఉన్నారు, సాయి గారు, ఫోన్ చేసి సంతు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళవా అన్నాడు. వెళ్తే ఫ్రిడ్జ్ కొన్నాడట. చిన్న ప్రార్థన చేయించుకొని నాకు చిన్న కవర్ చేతిలో పెట్టాడు. చిన్న కానుక, దేవుని కృపలో పెద్ద కానుక అది. నేను అనుకున్నా అది ఓపెన్ చేసి 2 కేజీలు చికెన్ వచ్చిందని అనుకున్నాను. హల్లెలూయా. ప్రారంభించినటువంటి కాలం ఏమో దేవుని కృప. నిన్నటి నుంచి ధారాళముగా, నేను పేర్లు చెప్పను, వారందరిని దేవుడు దీవించును గాక. ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతున్న సేపు కూడా దేవుడు నలుదిక్కుల నుంచి ఆకాశ వాకిళ్ళిప్పి ఏది కొదువ లేకుండా దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో నాకు సహకరించిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించును గాక. దేనికోసం? భోజనం కోసమా? దిస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. ఆయన ఇంత ఖర్చు పెట్టించి ఇంతమందిని పురిగొల్పి అసలు నేను ఊహించని విధంగా కొన్ని వేల రూపాయలు దేవుడు సమకూర్చి అనేక మంది కష్టార్జితాన్ని ఇచ్చి దేని కొరకంటే తినేసి వెళ్ళిపోవడానికి కాదు. రీజన్ ఉంది. ఏ రీజను? వచ్చే సంవత్సరం సంతోషం ఉంటాడో ఉండడో, ఈ లైటింగ్లు ఉంటాయో ఉండవో, ఈ బాక్సులు పెడతానో పెట్టనో, అసలు నేనే ఉంటానో ఉండో తెలియదు. కానీ దేవుడు అన్నాడు, ఒక రీజన్ ఉంది నాన్న, ఈ మీటింగ్ పెడతానికి ఒక రీజన్ ఉంది, ఈ సీజన్కి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అంటే తెలుసా? నిన్ను రక్షించుకుంటాం కొరకే ఆయన ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించవద్దని చెప్పట్లేదు, కానీ దేవుని ప్రణాళిక గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఒక ఆలోచన, ఇప్పటికైనా ఒక తలంపు మీలో ఉండాలి. నిజమే, నేను ఎందుకు బతుకుతున్నా? ఒక రీజన్ ఉంది. నేను ఎందుకు చర్చికి వెళ్తున్నా? ఒక రీజన్ ఉంది. నేను ఒక కుక్కగానో పందిగానో బల్లిగానో పుట్టకుండా క్రీస్తు వారి యొక్క రూపంలో ఆ చూడుమూల అరచేతులను చెక్కుకున్నానని దేవుడు ఎందుకు చెప్పాడు? నేను మనిషిగానే ఎందుకు పుట్టా ఆయన రూపంలో అంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీ కళ్ళకు అంత అందంగా కనపడవచ్చు, కానీ అసలు రీజన్ ఇంత భయంకరంగా ఉంటుంది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసి ఎంతమంది ఏడ్చారు? అందరు ఏడుస్తారు. ఏడ్చారమ్మా, యాడనోడు ఉన్నాడు. అది యాక్టింగ్ అయినా మన కళ్ళ మట్టి నీళ్ళు వస్తాయి. మరి నిజముగా దేవుడు నిన్ను రక్షించడం కొరకే వచ్చాడట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? 2025 సంవత్సరాలుగా ఆయన ఒకసారి సిలివేశారు, కానీ రోజు మనం వేస్తున్నాం, అది తెలియట్లే మీకు. ఆయన్ని యూదులు ఏం చేశారు? ఒకసారి ఉమ్మేశారు, కానీ అనుదినం మనం మాట్లాడే అబద్ధాలను బట్టి ఉమ్ములు వేస్తూనే ఉన్నాం. మనం చేసే క్రియల వల్ల క్రీస్తు నామానికి ఎప్పుడు కూడా అవమానం కలుగుతూనే ఉంది. ఏం చేద్దాం? అయినా దేవుడు అన్నాడు, పర్వాలేదు, ఈ సీజన్ మీకు ఇచ్చా. హల్లెలూయా. మీరు చేసే పనులకు నేను అవమానించబడుతున్నా, అయినా ఈ క్రిస్మస్ సీజన్ మీకు ఇచ్చా. ఆనందించండి, క్యారల్స్కి వెళ్ళండి, సంతోషించండి, క్రిస్మస్ తాతతో డ్యాన్స్లు వేయండి. కానీ ఒక రీజన్ ఉంది. ఇదంతా జరగటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడు రక్షించబడితే చాలు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 100 రూపాయలు కానుక వేసినకపోయినా మీ సేవకుడి దగ్గరికి వెళ్ళి, నా బ్రతుకు ఒక రీజన్ అని తెలుసుకున్నాను పాస్టర్ గారు, నన్ను ఏం చేయమంటారని మీ సేవకుని అడగండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ సీజన్కి ఒక రీజన్ ఉన్నట్టుగా నీ బ్రతుకుకి ఒక రీజన్ ఖచ్చితంగా ఉంది. దేవునికి స్తోత్రం. నేను నా తల్లికి చెప్తాను, రోజాకి చెప్తాను, సిస్టర్ గారికి చెప్తాను. తన శరీరము అగ్ని చేత కాల్చబడింది, తన జీవితము అల్లకల్లోలమైంది, కానీ ఇప్పటికీ స్టిల్ రోజా ఎందుకు జీవించిందంటే ఒక రీజన్ ఉంది. హల్లెలూయా. తనకి పదే పదే చెప్తా, నీ శరీరము అలాగున్నా నీ స్వరము దేవునికి కావాలి. హల్లెలూయా. నువ్వు నడవలేకపోయినా నీ చేతులు దేవునికి కావాలి. నువ్వు మాట్లాడలేకపోయినా నీ మౌనపు ప్రార్థన దేవునికి కావాలి. అంటే నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. టుడే నువ్వు బ్రతుకున్నావంటే ఒక రీజన్, ఒకటే ఒక రీజన్ అని అంటున్నాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికమ్మా? ఎందుకు వచ్చాడు? ఆది కాండములోనేమో ఆయన ఆకాశంలోంచి మాట్లాడాడంట. ఎవరితో? ఆదాము గారితో, కయ్యూను గారితో, అబ్రాహం గారితో, ఇస్సాకుతో, యాకోబుతో, అందరితో ఆకాశం నుంచి మాట్లాడి, నిర్గమాకాండంకి వచ్చేసరికి మోషే గారితోనేమో కొంచెం కిందకి దిగి హోరేబు కొండ మీదకి వచ్చాడు, అగ్నిలోంచి మాట్లాడాడు.
తర్వాత జనరేషన్ ఇంకొంచెం వచ్చి ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి మాట్లాడాడు. ఇంకొంచెం ముందుకు వచ్చి మందసంలోకి వచ్చేసాడు ఆయన. వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలు పదే 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 ఆయన అవమానపరుస్తూ విగ్రహాలకు మొక్కుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, నేను ఆకాశంలో నుంచి ఇంత దగ్గరికి వచ్చిన వీళ్ళకి అసలు రీజను తెలియట్లా. నేను ఆకాశంలో ఉన్నప్పుడు నన్ను గౌరవించేవాళ్ళు, 400 సంవత్సరాలు బానిసత్వం ఉన్నప్పుడు తలల పైకెత్తి దేవా మమ్మల్ని కాపాడనే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. పోలే కాపాడమంటున్నాడు కదా అని ఒక నత్తో ఎన్నుకొని పంపించా. ఆయనతో మాట్లాడి కొండ మీదకి వచ్చి బయటకు వచ్చేసే బాగానే ఉన్నారు, మళ్ళీ సనుగుతున్నారు, గొనుగుతున్నారు. వాళ్ళకి అసలు రీజన్ తెలియట్లేదు. మేము ఎందుకు బానిసత్వం బయటకు వచ్చాము వాళ్ళకి రీజన్ తెలియలా. ఏమంటారు తెలుసా, మేము అక్కడే ఉంటే బాగుండేది, మాకు అక్కడే మాంసం దొరికేది, వాళ్ళు కొరడ దెబ్బలు కొట్టినా మమ్మల్ని అక్కడే బాగుండేది అని అన్నారట. మోసే, అయ్యా నాకేంటయ్యా ఈ సనుగుళ్ళు కొనుగుళ్ళు, నా పాటు నేను కూడా గొర్రెలు మేపుకుండా తిరిగేవాడిని, నన్నేం తీసుకొచ్చావు స్వామి హల్లెలూయా అని అనలేదు. ఆయన నడిపించడం నడవటం పని. తర్వాత ఏకంగా ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు. ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రజలకు ఆయనకు మధ్యలో ఒక గది మాత్రమే అడ్డుంది. ఏ గది? పరిశుద్ధ స్థలం. ఆవరణం ఎవరైనా వెళ్ళచ్చు, పరిశుద్ధ స్థలంలో కొంతమంది వెళ్ళచ్చు, అతి పరిశుద్ధంలో ఎవరు వెళ్ళకూడదు. అనుకున్నాడు, అరే ఈ కొద్దిగా కూడా నీకు నాకు దూరం ఎందుకురా బాబు అని ఏకంగా మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళు అందరూ చూస్తుండే కానీ ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా దగ్గరికి వచ్చారు ప్రజలకి. అయినా మారలేదట. ఇష్ట కాదులే, నేను ఒక రూపాన్ని తీసుకొని బయటికి రావాలా, అప్పటికే గొడవ, మాకు కనిపించే రాజు కావాలి, మాకు కనిపించే దేవుడు కావాలని అప్పటికో దూడబొమ్మ చేసి మొక్కుతున్నారు అని అనుకున్నాడు. ఇట్ట కాదురా బాబు అనుకుని ఏం చేశాడు, ఆయనే నరరూపిగా వస్తాను అని యెషయా భక్తుడి ద్వారా ప్రవచించబోయేశాడు. హల్లెలూయా. ముందుగా ప్రకటించాడు, వస్తున్నాను రా మీ దగ్గరికి అని. వచ్చాడు. వచ్చిన ఆయన ఇట్ట చేశారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆయన ఇంకా మనం ఏం చేస్తున్నాం, సిలువలోనే చూస్తున్నాం. ఒక తల్లి పాడుతుంది, బాలయేసుకు జో 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 అని పాడుతుంది. ఆవిడకి యేసుప్రభుడు ఎక్కడున్నాడు? ఇంకా బాలేసట. బాలేసి ఎక్కడున్నాడు? ఇంకా ఆ దృష్టిలో ఇంకా యేసుప్రభుడు ఎక్కడున్నాడు? మరియమ్మ గారి సంకలోనే ఉన్నాడు, ఉయ్యాల్లో ఉన్నాడు. ఇంకా ఆవిడ ఎక్కడ చూస్తుంది? పశువుల తొట్టులోనే చూస్తుంది. కానీ దేవుడు ఇంకా పశువు లేడు. ప్రతి దినము నీ కొరకు చేతులు జాపి పిలుస్తున్నాడు. మీ హృదయంలో తలుపు నిలబడి తడతా ఉన్నాడు. ఎవడు తీస్తాడా వాడిని రక్షించుకుంటా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మాసం, ఈ సీజన్ దేనికోసం అంటే ఆనందించడం ఒకటే కాదు, ఆయన కొరకు నువ్వేం చేయాలి? రక్షించబడాలి. నువ్వు ఒక్కదానివి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు కలుగుతుంది. హల్లెలూయా. ఆ రీజన్ కోసమే ఇదంతా చేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత చక్కగా వచ్చి కూర్చున్నారు కదా, ఎంతమంది ప్రయాసం ఉందో తెలుసా? నాకు తెలిసి ఎంతమంది తిట్టుకున్నారు ఈరోజు నన్ను మా యవన బిడ్డలో. ఒక్కడిని కూడా నిమిషం కూడా కాముగా ఉంచలే. లైట్లు దండి, బల్లలు దండి, మైకులు దండి, వైర్లు దండి, అద్దండి, ఇద్దండి అని ఇప్పటికీ వాళ్ళు సతాయిస్తున్నా. దేనికోసం అంటే మీలో ఒక్కళ్ళన్నా రక్షించబడితే ఈ వర్డ్కి నేను న్యాయం చేస్తున్నాను అవుతాను. హల్లెలూయా. ఆయన కూడా సంతోషిస్తాడు. పోనీలే, ఈ 2025 ఈ సీజన్కైనా నా బిడ్డ ఒక్కలన్నా మారారు, రక్షించుకున్నా. నేను వచ్చినందుకు ఈ సంవత్సరం ఒక 4 రక్షించబడ్డారని ఆయన ఆనందపడతాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆనందపరుద్దామా? ప్రతి సంవత్సరం మనం ఆనందపడకుండా ముందుకెళ్ళిపోదామా? దేవుణ్ణి ఆనందపరచాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆనందపరచడం అంటే ఆయన నీలో ఉన్నట్టే. నీలో ఉంటే నువ్వు కూడా ఆనందంగా ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఇంకా ముగిస్తున్నాను. ఈ చివరి దినాల్లో ఒక స్వీపర్గా, ఒక హౌస్ కీపర్గా, నేను చదువుకున్న చదువుకి విలువలేని పని చేస్తున్న నన్ను ఒక సమయంలో దేవుడు ఇదే సీజన్లో పిలుచుకున్నాడు. దేనికంటే దిస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. తన సేవకుడిగా, రే నువ్వు ఆ పని చేయకూడదు, రా బయటికి. పరిచయం 9 సంవత్సరాలు మా సేవకుడి దగ్గర ఎన్ని తిట్టానో, మా సేవకు ఉన్నారా, వచ్చారా, రాలేదా? మా సేవకుడిని ఎన్నిసార్లు కొనుక్కున్నానో. ఈ తొడల మీద అలాంటి బాక్సులు, చిన్న బాక్సులు 2 పెట్టి నన్ను వర్షంలో ఆడికి తిప్పుతామంటే ఎన్ని తిట్టుకున్నానో నన్ను. ఎందుకు తిట్టుకున్నానంటే దిస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. నేను ఇక్కడ ఉండటం కొరకు దేవుడు నన్ను అన్ని సంవత్సరాలు ఏం చేశాడు?
సీజన్లు ఇచ్చాడు. ఆ అన్ని సీజన్లు ఇచ్చినందుకు ఒక సీజన్లో పట్టబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా దేవుని బిడ్డలారా, ఈ సంతోషకరమైన మీ సంతోషాన్ని చెడగొట్టాలని నా ఉద్దేశం కాదు. సంతోషములో నా దేవుని యొక్క మరణం దాగుంది. మన సంతోషములో దేవుని యొక్క ఆశ దాగుంది. మన సంతోషములో దేవుడి లోకానికి వచ్చేటువంటి ప్రణాళిక దాగుంది. ఆ దాగున్న ప్రణాళికను మీకు తెలియపరిచాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. బాధపడ్డేం పర్లా. హల్లెలూయా. ఈ రాత్రికాలం ఒక డిసైడ్మెంట్ చేసుకో. వచ్చే సంవత్సరానికి అక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చే సీజన్కి నువ్వు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే రీజన్ చెప్పినట్టే. దేవుడు మనల్ని పంపించినందుకు, నీకు ఈ సీజన్ ఇచ్చినందుకు రీజన్ ఏంటో తెలుసా? వచ్చే సంవత్సరం నువ్వు ఎలా ఉండాలి? ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఈ రాత్రికాల వేళ చేతులు పైకెత్తుదాం. ఒక ప్రణాళిక, దేవా నేను రక్షించబడతాను. సాయి నా చేయి పైకెత్తు. హల్లెలూయా. దేవా, ఎస్, నాకు ఇన్ని సీజన్లు ఇచ్చావు ప్రభువా. ఎందుకు? ఒక రోజున నేను కూడా బాత్రూంలో కడుక్కునే సంతోషాన్ని సేవకుడు చేసావా? అయితే నేను కూడా అవుతా, నేను కూడా నీ పరిచయం చేస్తా. ఎందుకంటే ఈ సీజన్ మాకు ఇచ్చావు కాబట్టి, ఆ రీజన్ ఏంటో మనకు తెలిసిపోయింది కాబట్టి ఇక ఏం చేయాలా? వచ్చే సీజన్కి నువ్వు ఒక రీజన్గా దేవుడి దగ్గర, అయ్యా ఈ సంవత్సరం కాదులయ్యా, వచ్చే సంవత్సరం అనబాక, ఈరోజే నీది, రేపు నీది కానే. రోడ్డు మీదకి వెళ్ళాడు, ఇంటికి వస్తాడో, అటు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడో తెలియదు. ఈరోజు నా సహోదరి దీవెన హాస్పిటల్లో ఉంది. మందిరానికి సహాయం చేసేటువంటి అభి వాళ్ళ నాన్నగారు ఉదయకాలం మరణించారు. ఈ రోజున వాళ్ళ అమ్మగారు చనిపోయిన నెల కూడా అవలా. ఈరోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అనుకున్నాడా? మా అమ్మగారు చనిపోతారు అనుకున్నాడా? అన్నాడన్నా, పండగకి మీ దగ్గరికే వస్తానన్నా. పోయిన సంవత్సరం వచ్చి అందరికీ కేక్ స్పాన్సర్ చేశాడు. అన్నాడన్నా, ఈ సంవత్సరం మీ దగ్గరే అన్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. నెల తిరగకుండా వాళ్ళ నాన్నగారు ఈరోజు ఉదయం 4 గంటలకు చనిపోయారు. నేను వెళ్ళలేకపోయాను. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తిన్నా సస్తున్నాం, తినకపోయినా సస్తున్నాం, రోడ్డు మీదకి వెళ్ళినా సస్తున్నాం. ఇంట్లో ఉన్న చావుకి రీజన్ లేదు, వత్తది పట్టకపోద్ది. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నా పుట్టుకకు ఒక రీజన్ ఉంది, నేను లోకానికి రావడానికి ఒక రీజన్ ఉంది, నేను జ్ఞానాలను పంపించింది ఒక రీజన్ ఉంది, నక్షత్రం ఆకాశంలో పుట్టడానికి ఒక రీజన్ ఉంది, ఆ నక్షత్రం జ్ఞానాలకు దారి చూపించడానికి ఒక రీజన్ ఉంది. ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న నీకు కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకొరకు? నేను రక్షించుకోవాలని ఆయన ఆశ. ప్రేమగా పిలుస్తున్నాడు. నువ్వు చెప్పడం కాదు ఇంట్లో హ్యాపీ క్రిస్మస్ అని, నీకు నువ్వు చెప్పుకుని దమ్ముందా నీకు? హ్యాపీ క్రిస్మస్ అని నవ్వుతూ చెప్తున్నావు ఎదుటోడికి. ఇప్పుడు రీజన్ తెలిసిపోయిందిగా. ఇప్పుడు నీకు నువ్వు చెప్పుకో. ఎప్పుడు చెప్తావు తెలుసా? నిజముగా మోకరించి, దేవా, ఎస్, నేను రక్షించబడాలి. నా కోసం వచ్చావా ప్రభువా? నా కోసం వచ్చావా? ఈ సీజన్లో రీజన్ తెలిసిపోయింది ప్రభువా. ఇక నీ హృదయం నువ్వు చెప్పుకో, హ్యాపీ క్రిస్మస్ టు మీ అను. ఆ రోజు నీకు దమ్మొస్తే నిజమైన క్రిస్మస్ హృదయంలో మొదలవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభువు డైరెక్ట్గా వచ్చేస్తాడు ఈ హృదయం అనే పశువుల పాకలోకి. ఈ రాత్రి కాల వేళ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక ప్రణాళిక, ఒక నిబంధన దేవుడితో చేసుకుందాం. దేవా, ఎప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను కదా, ఈరోజు నువ్వు నన్ను అడిగావుగా, అడిగిన నీ మాటకు నేను లోపడతాను ప్రభువా. అడిగిన నీ మాటకు నేను లోపడతా. నువ్వు ఎందుకు జన్మించావా అనే ఒక రీజన్ నాకు తెలిసిపోయింది. నా దృష్టిలో క్రిస్మస్ అంటే కలర్ఫుల్ లైట్లు అనుకున్నా, క్రిస్మస్ తాత అనుకున్నా, లేకపోతే క్రిస్మస్ ట్రీ అనుకున్నా, కలర్ఫుల్గా అలంకరించుకోవడం అనుకున్నాను. కానీ ఈరోజు నా జీవితంలో వెలుగులేదే, నేను రక్షించబడలేదే. నువ్వు నా కోసం వచ్చావా? నీ ప్రజలను అనగా నన్ను రక్షించుకోవడానికి లోకానికి వచ్చావా? గొర్రెల కాపరులకేమో సంతోషకరమైన సువర్తమానము, కానీ నీ ప్రజలకేమో ఒక దుఃఖ సంబంధమైనటువంటి విషయము. ప్రభువా, ఇంత అద్భుతంగా నా కొరకు వచ్చావా? ఈ సీజన్ నా కోసం ఇచ్చావా? ఇంకా నా ప్రాణము నా నుంచి విడిచిపోకుండా ఈ సీజన్లో నా కొరకు ఉంచావా? మారతాను ప్రభువా. ఇప్పటికైనా ఆలోచిస్తాను తండ్రి. ఈ సీజన్ అయినా నా జీవితంలో ఒక గొప్ప మార్పు కలగాలి ప్రభువా. ఇతరుడికి చెప్పను ప్రభు, ఇక నాకు నేను చెప్పుకుంటాను అయినా హ్యాపీ క్రిస్మస్ అని అనుదినము కూడా చెప్పుకుంటాను ప్రభు అని నీ అంతరాత్మతో ఒకసారి ఆలోచించు.
ఖచ్చితంగా దేవుడు నీకుంటే ఒక సమయం ఇస్తాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు నేను అందరూ సమానమే. ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ కీపర్ని ఈ రోజున సేవకుడిగా చేయగలిగితే ఆయన రీజన్ నెరవేర్చుకోవడానికి ఎన్నో సీజన్లు ఇచ్చాడు నాకు ఆయన. ఈరోజు నిన్ను కూడా ఈ సీజన్లో పిలుస్తున్నాడు. నాయనా, నీకు ఈ సీజన్ ఇవ్వడానికి అసలు కారణం ఏంటో తెలుసా? నిన్ను రక్షించుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా హస్తం పట్టుకుంటావా? నాతో వస్తావా? నీవు ఒక ఎన్నిక లేని వాడిని ఎన్నుకొని ఈరోజు నీ ముందు నిలబెట్టినటువంటి దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. ఆలోచించు. దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద రీజన్. ఈ రీజన్ నువ్వు అంగీకరించగలిగితే, ఈ రీజన్ నీ జీవితం నెరవేర్చగలిగితే దేవుడు చెప్తాడు నీకు హ్యాపీ క్రిస్మస్ అని. దేవుడు నీకు చెప్పాలి హ్యాపీ క్రిస్మస్ అని. ఎందుకంటే ఆయన నీలో రాబోతున్నాడు కాబట్టి, నీవు ఆయన సొత్తు అవుతావు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక ప్రణాళిక అన్నా మాట్లాడద్దు. ఒక్కసారి ఆయన పుట్టుకను పశువుల పాకలో చూడబాక, ఆయన పుట్టుకకు కారణము సిలువను చూడు. ఒకసారి సిలువలో ఆయన చేసినటువంటి నిబంధన చూడు, ఆయన కార్చిన రక్తాన్ని చూడు. ఆయన నీకు మహా సంతోషకరమైనటువంటి సువార్తమాన్ని నీకు చెప్పి ఆయనేమో రక్తపు మడుగులో నడుస్తా ఉన్నాడు. నువ్వు ఇక్కడ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటా ఉంటే ఆయనేమో నా కుమారుడా ఇప్పటికైనా రా నా దగ్గరికి అంటున్నాడు. ఇప్పటికైనా రాయా నా దగ్గరికి అంటున్నాడు. ఆయన మాటకు లోబడతావా? నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ప్రతి క్షణము నీకే నా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. ప్రార్థన తల్లి. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు. నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు. నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు. నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు. ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా. ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా.
యేసయ్యా, నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ప్రతి క్షణము నీకే నా ఆరాధన. నాతో కలిసి ఆరాధన, 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 ఆరాధన. నిజమే ప్రభువా, ఈ లోకంలో నన్ను ప్రేమించినంతగా ఎవరు నువ్వు ప్రేమించలేదు. దేవదూతలను కూడా సేవకులుగా ఉపయోగించుకున్నావు, కానీ అప్పుడప్పుడు చర్చికి వచ్చే నన్ను, అప్పుడప్పుడు ఆరాధించే నన్ను మాత్రం నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నావు. నిరంతరము కూడా 2 రెక్కల చేతనైన ముఖమును, 2 రెక్కల చేత దేహమును, 2 రెక్కల చేత ఎగురుతూ ప్రభువా అనుక్షణము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని నిన్ను కొనియాడుతున్న దేవదూతలను కూడా ఏనాడు కూడా నా బిడ్డలారా అనలేదే. క్రిస్మస్ సీజన్కి చర్చిలకు వెళ్ళే మమ్ములను, ఈస్టర్లకు చర్చిలకు వెళ్ళే మమ్ములను, చర్చిలకు మాత్రమే ఓపెన్ చేసే బైబిల్ పట్టుకున్న మమ్ములను మాత్రం అనుదినము కూడా నా బిడ్డలారా నా యుద్ధకు రన్న పిలుస్తున్నావుగా. మరి ఈరోజు నన్ను కూడా పిలిచావు కదా ప్రభువా. నేను వేషధారిగా ఉండనయ్యా, నేను పండగ క్రైస్తవుని కాదయ్యా, నీ పుట్టుకను ప్రభు అవమానపరిచేవాడిని కాదయ్యా. నేను ఖచ్చితంగా నేను రక్షించబడతాను తండ్రి. నీ పుట్టుకకు అసలైన రీజన్ తెలియపరిచావు కదా, నన్ను రక్షించుకుంటానికే కదా. నీ పుట్టుకకు సరైనటువంటి ప్రభువా రీజన్గా నేను ముందుకు వస్తానయ్యా. నన్ను ఈ ఒక్కసారి క్షమించి ఈ సీజన్లో నాతో మాట్లాడినందుకు చాలా వందలయ్యా. ఒక ఆలోచన చేసి మీరు మాట్లాడతాం ఈ రోజున యేసు ప్రభు వారితో. వచ్చే సీజన్కి నువ్వు ఎక్కడుండాలో తెలుసా? దేవుని ఆరాధించే గుంపులో ఉండాలి. వచ్చే సీజన్ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని పరిచర్యలో ఉండాలి. వచ్చే సీజన్ ఎలా ఉండాలో తెలుసా? సేవకుడి పక్కన సహకారుడిగా ఉండాలి. వచ్చే సీజన్ నువ్వు ఎలా ఉండాలో కదా, దేవుని చిత్తమైతే ఒక సేవకుడి గుంపులో నువ్వు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ పాదాలకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ కనికరను బట్టి ప్రభువా, మీరు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, ప్రకటించబడినటువంటి నీ పుట్టుక గురించినటువంటి ప్రభువా విషయాన్ని బట్టి తెలియపరిచాను. నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకున్న దేవా, ఈరోజున నీ బిడ్డలందరూ కూడా విన్నారు, ఆసక్తిగా విన్నారు, ఆలోచనతో విన్నారు. ఎవరైతే మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నారో, నీ పుట్టుకకు అసలైన రీజన్ తెలుసుకున్న వారు, ఎవరైతే మార్పు చెందాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే నీ చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తున్నారో, ఒక నిబంధన చేసుకున్నారో, వారిని మీరు దర్శించండి దేవా. గొప్పగా ఆశీర్వదించండి నాయన. వచ్చే సీజన్ నార్మల్ సీజన్ అవ్వకూడదయ్యా, ఒక స్పెషల్ సీజన్గా వారికి దయచేయండి. ఈ క్రిస్మస్ సీజన్లో ఆలోచించిన వారు వచ్చే క్రిస్మస్ సీజన్ కల్లా నీ పరిచర్లో ముందుండే కృప దయచేయండి. నిన్ను విడిచిపెట్టారేమో వారిని క్షమించి హత్తుకోండి అయ్యా. ఈరోజు నీ మీటింగ్ ద్వారా మీరు వారితో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నేను ఆలోచనలో ఉన్న వారందరితో మీరు మాట్లాడి రక్షించుకొని అయ్యా, వారందరినీ కూడా నీ పరిచయలో గొప్ప పాత్రలుగా వాడుకోండి. అలాగే పెద్దవారు, చిన్నవారు అనేక మంది ఉన్నారయ్యా. దయచేసి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను కూడా ఒక పాత్రగా ఉపయోగించుకున్నారు స్వామి, నీకు వందనాలయ్యా. నా తండ్రికి, నా ప్రభు, నాలో ఏదైనా పొరపాటు ఉంటే కూడా క్షమించండి. నిలబడి ఆరాధించారు, ఇంకా నన్ను కూడా బలమైన పాత్రగా ఉపయోగించుకోండి నాయన. ఎవరైతే ప్రభు ఇంకా ఆలోచన లేకుండా ఉన్నారో వారితో మీరు మాట్లాడి సరిచేయండి నాయన. ఈ రోజున ఎత్తబడిన వాక్యము ప్రతి హృదయంలోనైనా వారు ఫలించి అభివృద్ధి పొందే కృప దయచేసి సర్వమహిమ మీరే పొందుకోమని, వచ్చే క్రిస్మస్ సీజన్ కల్లా వారి జీవితాలు యేసు నామమున మార్పు చెందును గాక. వారి జీవితము ఏ దేవుని పరిచర్లో ముందుండును గాక. వారే ఒక పరిచారకులుగా నిలబడుదురు గాక. వారే సేవకులవుదురు గాక. అట్టి కృపాధన్యత మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి బ్రతిమలాడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం.
యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తము సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు నిరంతరము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దయచేసి కరుణాత్ముడే కదులొచ్చాడే, అరుణోదయుడే అరుదించాడే. కరుణాత్ముడే కదులొచ్చాడే, అరుణోదయుడే అరుదించాడే. ఆశీర్వాదాలు మొదలాయనే, చీకటి బ్రతుకులకు వెలుగాయనే. ఆశీర్వాదాలు మొదలాయనే, చీకటి బ్రతుకులకు వెలుగాయనే. ఉడమే పులకింపగా, జగమే తరింపగా, నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా, ఆడేస్తా, నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా, ఆడేస్తా. లోకారక్షకుడే పరమును విడచి వచ్చాడే. ఓ చిన్ని పకలో పావనుడై పవలించాడే. లోకారక్షకుడే పరమును విడచి వచ్చాడే. ఓ చిన్ని పకలో పావనుడై పవలించాడే. ఆశ్చర్యమే, తన మహిమను విడచి వచ్చాడే. ఇక కన్ఫర్మే, నిత్య రాజుకు వారసులవ్వడమే. ఒకరు సామ్రాజ్ఞితో నకటి గానాలతో నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా, ఆడేస్తా, నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా, ఆడేస్తా. కారణమే ఉంది, కారణ జన్ముని రకకు మునివాసులందరినీ పరమునకు చేర్చుటకు. కారణమే ఉంది, కారణ జన్ముని రకకు మునివాసులందరినీ పరమునకు చేర్చుటకు. ఇక సంబరమే, ఊరు వాటంతా ఏకమై ఆడాలే, ఆర్భాటమే. చెయ్యి చెయ్యి కలిపి సువార్త చాటాలే. లోకము ద్వేషించిన, బాధకు గురి చేసిన, నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా, ఆడేస్తా, నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా, ఆడేస్తా, నేను పాడేస్తా, ఆడేస్తా, నేను ఆడేస్తా.